ఓడి నిద్రపోక ఏడి నిద్రపోతున్నావు? అసలు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు. నీకు తెలుసా అసలు దేవుడి మాటలు వినక దేవుడి మాటలు వినేది చూపించకుండా నేను ఎక్కడికి వచ్చానంటే వాళ్ళ యొక్క చంద్రుని గురించి వాళ్ళకి తెలియచేయి, ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పి నువ్వు తెలియచేయము అని చెప్తే, అమ్మా ఈ పరిస్థితుల్లో నేను మునిగిపోయి చనిపోతే నా కుటుంబాలు నా బిడ్డని ఎవరు చూస్తారు? ఈ వాళ్ళకి తెలియని పాపం పాలిస్తుంది, ఈ వాడు పెద్దలైపోతే మునిగిపోతామే, ఇంకొంచెంసేపుతో చనిపోతున్నామే అని చెప్పి మార్గాన్ని మనం కలిగి చేసుకుంటున్నాము. దేవుడికి ఆనందకరమైన మార్పులు మనం కలుగుతూ ఉన్నాము. ఆయన బాధపడుతూ ఉన్నాము. అయితే నరుడు చేసినందుకు చాలా బాధపడ్డాడు దేవుడు. నేను ఎందుకు సృష్టించాలా అని చెప్పి చాలా బాధపడ్డాడంట. ఎందుకంటే నువ్వు అతన్ని ఆహారంగా చేసుకోవద్దు, జీవనం చేసుకోవద్దు అని ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. ఏ తీరు కలగకూడదు, అతను దేవుడికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు. అలాగే న్యాయం కాదా లేదా అని చెప్పి అడిగితే మేరీ మారి, అలాగే వాళ్ళ యొక్క భర్త సమర్పణ రావు, వాళ్ళిద్దరు కూడా మధ్యలో ఉన్నారు. ఈరోజు మన చర్చికి వాళ్ళు వచ్చారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి కలం ఉద్దేశం ఎందుకంటే ఒక ఆశ చూడాలి. మరి ఆమెకు ఇచ్చినటువంటి కళకు ఉద్దేశాన్ని దేవుడు ఈ సమయంలో దేవుని వాక్యం ద్వారా సమయం గడపాలని, ఆయన సన్నిధిలో సమయం, ఈ సన్నిధిలో సంతోషాన్ని పొందుతాను. ఈ మధ్య పండించున్నాను. మరి సమయంలో కొంత సమయాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించడానికే నేను సంతోషిస్తున్నాను. మరి వారు మేరీ కుమారి మన మధ్యకు వచ్చి కొంతసేపు వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. చెప్పండి. దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. జాన్ రావు పాష గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు పాష గారికి, వారి కుటుంబములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోనా 763 పేజీ, యోనా 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు. నీవు లేచి నిన్నవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఒక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని, ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనలను లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి.
ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన వీరును చేయక మానెను. దేవుడు సంతోషితమైన మనం వీడు దీవించుకున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. యోనా స్టోరీ మనం గమనించినట్లయితే ఇతని తండ్రి పేరు అమిత్తయి కుమారుడైన యోనా. ఈ యోనాకి యెహోవా దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు. అంటే ఎంత ధన్యుడో తెలుసా యోనాకి యెహోవా దేవుడు ఎదురుగా ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఒక విషయం చెప్పాలి. ఏమని ప్రకటించాలంటే, నినివే పట్టణస్తుల దోషము బహుఘోరంగా ఉంది. వారి యొక్క క్రియలు, వారి అతిక్రమ క్రియలు బహుఘోరంగా ఉన్నవి. కాబట్టి నీవు వెళ్ళి వాళ్ళకి ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి అంటే, 40 దినములలో ఈ నినివే పట్టణం మొత్తము దేవుడు నాశనం చేసేస్తాడు. మీరు దేవుడి దృష్టికి చాలా ఘోరమైన పాపం చేస్తూ ఉన్నారు. పాపపు క్రియలు, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలతోనే మీరు ఉంటున్నారు. మీరు మారుమనసు పొందలేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తాడు అని వెళ్ళి చెప్పు యోనా అని చెప్పి దేవుడు యోనాకి సెలవిస్తాడు. అప్పుడు యోనా, దేవుడు నాకు ఈ పని అప్పగించాడు కదా, నేను నినివే పట్టణానికి ఎందుకబ్బా, నేను తర్షీషుకి వెళ్తాను, తర్షీషుకి వెళ్దాము, ఆ నినివే పట్టణానికి ఎందుకు అసలు అని చెప్పి యోనా అనుకొని తర్షీషు పట్టణానికి ప్రయాణమై వెళ్ళాడు. తర్షీషు పట్టణానికి వెళ్ళాలంటే ప్రయాణం మాకు ఏంటంటే, మనమైతే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా వెళ్తాము? బస్సులో వెళ్తాము, స్కూటర్లో వెళ్తాము, బైక్ మీద వెళ్తాము, ఇంకా కొంతమంది ఏరోప్లేన్స్ ద్వారా వెళ్తూ ఉంటారు. ట్రావెలింగ్ అనేది ఎలా ఉంటుంది. ఇంకా ఎలాంటి ప్రాంతాల్లో అయితే ఒంటి మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే యోనా ఓడ ద్వారా ప్రయాణం చేయాలి. యోనా ఏం చేశాడంటే, నినివే పట్టణానికి పోకుండా తర్షీషు పట్టణానికి ఓడ ఎక్కాడు. ఎక్కి ఆ యొక్క ఓడ అడుగు భాగానికి వెళ్ళి పనుకొని హాయిగా నిద్రపోతూ ప్రయాణం చేస్తున్నాడు. చాలా మంది ప్రయాణికులు ఉన్నారు ఆ ఓడలో. ఇంతలోకి పెద్ద గాలి తుఫాను. ఆ ఓడంతా తగ్గిపోతా ఉంది. మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఆ ఓడ ఓడ బ్రద్దలైపోయే పరిస్థితి. అక్కడున్న ప్రయాణికులందరూ భయపడిపోయారు. అయ్యో ఏంటి, మేము రాత్రి ప్రయాణం చేసుకున్నాం ఓడలో, ఈ ఓడింది మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సముద్రంలో మేము చచ్చిపోయేదానికి మేము ప్రయాణం చేస్తుంది. మా గమ్యాన్ని మేము సురక్షితంగా చేయాలని కదా మేము ప్రయాణం చేస్తుంది. అమ్మో, ఈ పరిస్థితుల్లో మేము మునిగిపోయి చనిపోతే మా కుటుంబాలు, మా బిడ్డని ఎవరు చూస్తారు? ఏంటి పరిస్థితి అని చెప్పి అందరూ భయపడిపోయారు. ఓడ నాయకుడు కూడా భయపడిపోయాడు. కంట్రోల్ చేస్తున్నాడు ఆ ఓడని. అయినా కూడా పెద్ద తుఫాను చేస్తుంది. ఆ గాలికి ఆ ఓడ భద్రైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఓడ నాయకుడు చెప్పాడు అక్కడ ప్రయాణికులందరికీ, మీరు భయపడవద్దు. మీరు ఏ దేవుడిని పూజిస్తున్నారో మీ దేవుళ్ళందరికీ మీరు ప్రార్థన చేయండి. ఎవరు ఏ దేవుడిని పూజిస్తున్నారో ఆ దేవుడిని మీరు ప్రార్థన చేయండి. ఏమని? మనము ఈ ఓడలో నుంచి బ్రతికి బయటపడాలి, మన గమ్యస్థానాన్ని మనం క్షేమంగా చేరాలి, అంతేకాని మనం మునిగిపోకూడదు. దేవుడు మనల్ని కాచి కాపాడాలని అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి ఓడ నాయకుడు చెప్తాడు. చెప్పినప్పుడు అయితే యోనా మాత్రం ఎక్కడున్నాడు? ఓడ ఏం చేస్తున్నాడు? ఎత్తుకుంటున్నాడు. ఈ యోనా తెలియని పాపం పానిస్తుంది.
ఇవాళ పెద్దలైపోతే మునిగిపోతామే, ఇంకొంచెంసేపుతో చనిపోతున్నామే అని చెప్పి పాపం యోనా తెలియదు. ప్రశాంతంగా గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. ఇంతలోకి ఓడ నాయకుడు యోనా దగ్గరికి వచ్చాడు. ఓయ్ నిద్రపోత, ఏంటి నిద్రపోతున్నావు? అసలు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, నీకు తెలుసా? అసలు ఏం చేస్తావు? ప్రశాంతంగా నిద్రపోతున్నావా? కొంచెంసేపట్లో ఓడ మునిగిపోబోతుంది, పెద్ద తుఫాను వస్తుంది, గాలి వస్తుంది, అందరం చనిపోయే పరిస్థితిలో ఉన్నాము. లేచి నువ్వు కూడా నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయి, మనమందరినీ బ్రతికి ఉండాలని చెప్పి నీ దేవుడికి ప్రార్థన చేయి అని ఎవరైనా చెప్తే అప్పుడు ఎవరైనా అయ్యో అవునా ఇలా జరుగుతుందా, నేను ఇలా అనుకుంటాను, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నువ్వు ఎవరిని అని గోడ నామకుడు అడిగినప్పుడు ఎవరైనా అంటాడు, ప్రియులు ఆకాశములను భూమికి సృష్టికర్త అయిన దేవుడి కుమారుడు, నేను దేవుడి బిడ్డను. అయితే దేవుడు నాకు ఒక మాట సెలవిచ్చినాడు, నేను నిన్నే పట్టణానికి వెళ్ళి వాళ్ళ యొక్క చెడుతనం గురించి వాళ్ళకి తెలియచేయి, ఆ పట్టణాన్ని నేను నాశనం చేస్తానని చెప్పి నువ్వు తెలియచెప్పు అని చెప్తే నేను ఎక్కడికి వచ్చానో తెలుసా, కశిష్కి వెళ్ళాలి అని దేవుడి మాటను వినగా దేవుడి మాటను వినేది చూపించకుండా నేను ఎక్కడికి వచ్చానంటే ఈ కశిష్కి వెళ్ళాను, గోడ ఎక్కినయ్యా, అయితే నా వల్ల ఇంటదేమోనయ్యా అని అంటే ఏం లేదు, ఒక పని చేస్తాం, మనందరినీ ఈ గోడలో ఉన్న సరుకులన్నీ తీసేసి మనము సముద్రంలో పడవేస్తాం, అప్పుడు గోడ మునిగిపోకుండా మనందరం కాపాడతాము అని చెప్పి నావికుడు అంటాడు. ప్రయాణికులు కూడా అందరూ ఓకే అలాగే చేద్దాం అంటారు. ఆ సముద్రం మొత్తం తీసేసి ఆ సముద్రంలో వేసేస్తాడు. వేసేసినా కానీ ఆ ఓడ అలానే మునిగిపోయే పరిస్థితుల్లో, బద్దలైపోయే పరిస్థితుల్లో, భయంకరమైన గాలి వస్తానే ఉంది. అప్పుడు యోనా అంటాడు, అయ్యా ఇది నా వల్ల ఏముంటది, నా దేవాది దేవుడు చెప్పిన మాటలు వినకుండా నేను వచ్చాను కాబట్టి ఇది నా వల్ల కేవలము, కాబట్టి మీరందరూ ఇది దేవుడి వల్లే కలుగుతుందని తెలుసుకోండి అంటే అప్పుడు అక్కడ ఉన్న ప్రయాణికులందరూ ఓడ నాయకులు కూడా భయపడిపోతాడు. అయ్యో దేవుడు మాకు వినకపోతే ఇంత తుఫాను రప్పిస్తాడా, ఇలా ఓడ పెద్దయిపోయేటట్టు చేస్తాడా, అమ్మో ఆ దేవుడు గొప్పవాడు, ఇంత దేవుడికి మనం భయపడాల్సిందే అని చెప్పి ఆ ప్రయాణికులందరూ ఓడ నాయకులందరూ భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమనంటారు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, పడవేస్తే అప్పుడు మీరు నిమ్మలంగా మీరు గమ్య స్థానానికి చేరుకోవచ్చు, ఆ తుఫాను ఆగిపోద్ది అని చెప్పి చెప్తాడు. దేవుని యొక్క పరిస్థితి ఎలాగా ఉందో చూడండి, ఇక్కడ చనిపోయేటువంటి పరిస్థితి, నన్ను నీళ్ళలో పడేయమంటున్నాడు. అసలు ఎందుకు అంత బాగా దేవుడు చెప్పిన మాట ఇవ్వచ్చు కదా. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి ఉన్నాను, వారిని అందరిగా తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పి యెహోవా దేవుడు చాలా బాధపడుతున్నాడు. దేవుడు మనల్ని ఎలా చేస్తున్నాడు, తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనకి ఇష్టంగా మనం దేవుడు తయారు చేసుకున్నాడు, తనకి ఇష్టంగా తయారు చేసుకున్నాడు. అయితే మనం దేవుని మాటలు వింటున్నామా, దేవుని ఆజ్ఞలు విధంగా ధర్మశాస్త్రంలో పాటిస్తున్నామా, ఆయన చెప్పిన వాక్యంలో ఆయన మార్గంలో మనం నడుస్తున్నామా, నడవడం లేదు. దేవునికి ఆయాస్కరమైన మార్గాన్ని మనం కలిగి చేస్తూ ఉన్నాము, దేవునికి ఆయాస్కరమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నాము, ఆయన బాధపడుతూ ఉన్నాము. ఒకసారి దేవుడు ఒకసారి అయితే నడుము చేసినందుకు చాలా బాధపడ్డాడంట. దేవుడు నేను ఎందుకు సృష్టించానా అని చెప్పి చాలా బాధపడ్డాడంట. ఎందుకంటే ఈ యొక్క ప్రజలందరూ ఈ లోకమంతా కూడా చాలా పాపంతో భయంకరంగా జీవిస్తున్నారు కాబట్టి దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు, ఎందుకు చేసేనా అని. అయితే దేవుడు నా గోడ నాకు ఏం చేశారంటే యోనాన్ని ఎత్తి సముద్రంలో పడవేశారు. సముద్రంలో పడవేసినప్పుడు యెహోవా దేవుడు ఎవరు సెలవిచ్చారంటే చేపకి మత్స్యము, పెద్ద చేపని, ఆ పెద్ద చేప ఏం చేసిందంటే వచ్చి యోనాని మింగమని దేవుడు చెప్పాడు. యోనా అయితే దేవుడి మాటని వినలేదు, కానీ చేప అయితే దేవుడి మాటని వింది. కానీ దేవుడి మాటని వింది, కానీ దేవుడి మాటని విని ఏది అరణ్యంలో ఉన్నప్పుడు అతనికి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించినప్పుడు, కానీ ఆహారాన్ని మాంసముని ఏరియా ప్రవక్తకి ఆహారంగా తీసుకెళ్ళింది, కాకి వింది.
గాడిద దేవుని మాట వింది. అయితే మనిషి మాత్రం దేవుని మాట వినకుండా, యోనా మాత్రం దేవుని మాట వినకుండా వెళ్తూ ఉన్నాడు. దేవుని యోగంటే దేవుని విధేయత చూపించలేదు. ఇంతలోకే యోనాన్ని పడవేటుతోనే ఒక పెద్ద చేప చేసి చెప్పాడు దేవుడు, చేప మంచిగా వెళ్ళు, యోనాన్ని నిమివేయి. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను, నువ్వు అతన్ని ఆహారంగా చేసుకోవద్దు, జీవనం చేసుకోవద్దు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉండాలి. అతనికి ఏ కీడు కలగకూడదు, అతని బాడీకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు. నువ్వు క్షీణంగా నీ కడుపులో అతన్ని దాచుకోడు. తల్లి తన గర్భంలో 9 నెలలు తన కుమారుని ఎలా కాపాడుతుందో అలాగే నీ గర్భంలో ఆ యోనాన్ని నువ్వు 3 దినములు నువ్వు కాచి కాపాడాలి అని చెప్పి ఆ చేపకి యెహోవా దేవుడు సెలవిస్తే ఆ చేప వింటది. యెహోవా దేవుడి మాటని యోనాను ఎప్పుడైతే కడవేస్తారో అప్పుడు వెంటనే మింగేసి తన కడుపులో ఉంచుకుంటది. అప్పుడు యోనాకి ఏమీ అర్థం కాదు. ఎక్కడున్నాను నేను? అంత గాఢాంధకారము, చీకటి, పాతాళ గర్భంలో ఉన్నా నేను ఎక్కడున్నాను నాకు అర్థం కావట్లా. భయంకరంగా ఉంది. ఎంత నాచు నా తలకు చుట్టుకుంటూ ఉంది. అంటే ఆ చేప యొక్క అవయవాలు తను చుట్టేస్తూ ఉంది లోపలంతా. ఆల్రెడీ మనం ఏం చేస్తాము, చేపలు తీసుకొచ్చుకొని చక్కగా కూరలు కొని తినేస్తాము. కానీ మనిషిని మింగేటట్టు దేవుడు ఆ చేపని మలిచాడు. అయితే పెద్ద చేపలు సముద్రాల్లో ఉన్న చేపలు ఏం చేస్తాయి, మనుషులు కూడా తింటే ఆహారంగా తింటే మనం. అందుకని దేవుడు ఆ చేపకు ముందే చెప్పాడు, నువ్వు యోనాకి ఏ ప్రమాదం కనిపెట్టకూడదు అని చెప్పినప్పుడు అప్పుడు చేప గర్భంలో 3 దినములు వస్తే అప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. యోనా, దేవా నన్ను క్షమించయ్యా, నీ యొద్దనే నాకు రక్షణ దొరుకునయ్యా, ఎక్కడ నాకు రక్షణ దొరకదయ్యా. అయ్యా నేను పాపం చేశానయ్యా, నేను నీ విధేయతను జీవించలేదయ్యా, నీ మాటకు లోబడలేదయ్యా, అయ్యా నీ ప్రేమించలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, దేవా నన్ను క్షమించు, నాకేం అర్థం కావట్లేదయ్యా, పాతాళ గర్భంగా ఉన్నట్టుందయ్యా, నా కంటికి ఏమీ కనపడలేదయ్యా, అంతా చీకటిగానే ఉంది ఆయన తండ్రి, నన్ను క్షమించయ్యా అయ్యా అని చెప్పి అప్పుడు యోనా ఒక భక్తుడు రాసిన ఈ పాట, యోనాకి సంబంధించిన పాట ఇది. జాగ్రత్త
సెలవిస్తాడు, నువ్వు వెళ్ళి ఆ నేల మీద ఆ ఒడ్డుకు వెళ్ళి యోనాన్ని కక్కి వెళ్ళి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈ యొక్క చేప వెళ్ళి ఆ యొక్క సముద్రపు ఒడ్డున యోనాన్ని కక్కి వేస్తుంది. అప్పుడు వెళ్ళి ఉండేవాడు యోనాకి యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. మళ్ళీ యోనాతోటి యెహోవా దేవుడు మాట్లాడతాడు. యోనా, నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణ ప్రజలకు నువ్వు తెలియచేయి, యెహోవా దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, నువ్వు ఇలాగా ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడని చెప్పి నువ్వు చెప్పు యోనా అని చెప్పినప్పుడు, అయ్యా నేను వెళ్తానయ్యా, నీవే పట్టణం నేను చెప్తానయ్యా, నేను ప్రకటిస్తానయ్యా అని చెప్పి యోనా అతిథిగా వెళ్ళి ఆ నినివే పట్టణానికి చెప్తాడు. 40 దినాల్లో ఈ యొక్క పట్టణం మీదకి దేవుడు ఉగ్రత రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది, కాబట్టి మీరందరూ మారుమోసుకోండి, దేవుడిని ప్రార్థన చేయండి అని చెప్పి యోనా చెప్పినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారు? నినివే పట్టణస్తులు మొత్తం ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండి పశువులేని, గొర్రెలేని, మనుషులేని, చిన్నపిల్లలేని, అల్పులేని, గొర్రెలేని ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుకి ఆయన నమస్కరించి, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, మా పాపాన్ని క్షమించయ్యా, మా దుర్మార్గం విడిచిపెట్టాలయ్యా, నీ అందరి విశ్వాసం ఉంచుతావయ్యా, అయ్యా నువ్వు ప్రేమిస్తావయ్యా, నువ్వు చెప్పినట్టు నేను వింటావయ్యా, నీ అడుగుజాడల్లో మేము నడుస్తావయ్యా అని చెప్పి అందరూ ఉపవాసం ఉంది. నినివే పట్టణపు వారందరూ దేవుని విశ్వాసం ఉంచి ఉపవాసం ఉంచి ప్రార్థన చేస్తారు. అప్పుడు నినివే పట్టణపు రాజు కూడా తన సింహాసనాన్ని దిగి తన రాజవస్త్రాలను తీసివేసి అతను కూడా భక్తులకు సెలవిస్తాడు. మనం కూడా ఉపవాసం ప్రార్థన చేస్తాం. మన పట్టణంలో రక్షించబడాలి, మన పట్టణం నాశనం కావద్దు, ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండాలి. చిన్నపిల్లలని, పెద్దలని, ముసలివాళ్ళని అందరూ ఉపవాసం ఉండాలి. పశువులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు ఏవి కూడా ఆహారం పుచ్చుకోకూడదు, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము అని చెప్పి అప్పుడు దేవుడు వాళ్ళెందు కనిపెడతాడు, వాళ్ళందరినీ కాచి కాపాడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ఏమి చేయను, మిమ్మల్ని నేను కాపాడతాను అని చెప్పి దేవుడు చెప్తాడు. మిమ్మల్ని పక్కన నేను నాశనం చేయను, మీకు విశ్వాసం గొప్పది, నేను ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాను, మీ పాపను వెతుకున్నాను కాబట్టి, మీ పశ్చాత్తాపం చెందాను కాబట్టి నేను మిమ్మల్ని నాశనం చేయను, మిమ్మల్ని నేను కాపాడతాను, మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి ఆ యొక్క ప్రజలకు తెలియజేస్తూ ఉంటే అప్పుడు ఏమన్నా అంటారు, అయ్యా నాకు తెలుసు, నేను అందుకే నిన్నే పెట్టడానికి పోకుండా ప్రశిష్టి వెళ్ళింది. నా దేశంలో ఉన్నప్పుడు నాకు తెలుసు, నువ్వు కలిగి పడతావు, జాలి పడతావు, వాళ్ళని ఏం చేయను నాకు తెలుసు, అందుకే నేను అక్కడి నుంచి పారిపోయి నేను ఎక్కడికి వచ్చానో తెలుసా, ప్రశిష్టి వెళ్ళింది, అందుకే వెళ్ళాను నేను అని చెప్పి అంటే అప్పుడు యెహోవా దేవుడు అంటాడు, అయ్యా దేవుడా, నువ్వు ప్రోత్సహించడం న్యాయమా, ఎందుకు ప్రోత్సహిస్తున్నావు, వాళ్ళు నేను కాచి కాపాడుతున్నా కదా, ఇప్పుడు 120,000 కంటే కుడి ఎడమ ఎరుగు ఈ జనాన్ని, ఎక్కువైన ఈ జనాన్ని కాపాడు న్యాయం కాదా అని చెప్తాడు. మళ్ళీ యోనా ఏం చేస్తాడంటే కొంచెం దూరం వెళ్ళిపోయి తూర్పు వైపున నినివే పట్టణం నుంచి ఒక చోట కూర్చొని ఒక పందిరి వేసుకుంటాడు. పందిరి వేసుకుని ఆ పందిరి కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటా ఉంటాడు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క పందిరికి ఒక సొర చెట్టుని అందిస్తాడు. అందించినప్పుడు ఆ సొర చెట్టు అంతా ఆ యొక్క పందిరి మీద అందుకున్నప్పుడు ఆ యొక్క వెంట నుంచి మంచి నీరు వస్తుంది. యోనానికి వచ్చినప్పుడు అబ్బా హాయిగా ఈ ఎండ నుంచి ఈ చల్లని నీడ, ఈ గాలికి నాకు హాయిగా ఉందయ్యా, మంచి పని చేసే దేవాను అని చెప్పి మనసులో సంతోషపడతా ఉంటాడు. అసలుకి ఆ యొక్క సమస్యకు ఏడిపోయి ఉంటుంది. దేవుడు పూర్తిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వెళ్ళి ఆ సరస్వతికి వచ్చినప్పుడు అది శుభ్రంగా ఎండిపోతుంది, దాని పచ్చదనం అనేదే ఉండదు, అది పూర్తిగా ఎండిపోతుంది. అప్పుడు అంటాడు, అబ్బా రాత్రి ఎదురయ్యలేను, అలా పగలే ఎదురయ్యలేను, ఎండ టైంలో నాకు ఉండడానికి అనుకున్నాను కదయ్యా, ఇంతవరకు
అయ్యో నా పశ్చాత్తాపడి అవుతుంది నిజమేనయ్యా నువ్వు వాళ్ళు కాచి కాపాడుకున్నావు నిజమేనయ్యా అని చెప్పి నువ్వే పట్టణము రక్షింపబడిన పట్టణముగా దేవుని దృష్టిలో ఉంది. ఇంకొక పట్టణం ఉంది. ఇంకొక పట్టణం ఏంటంటే కాల్చివేయబడిన పట్టణము. కాల్చివేయబడిన పట్టణం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణము. సొదొమ గొమొర్రా పట్టణము కూడా దేవుని దృష్టికి బహుగా ఉంది. పాపం చేస్తున్నారు అందరూ. అయితే దేవుని లోబడట్లేదు. దేవునికి భయభక్తి వాళ్ళకి లేదు. దేవుని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు పూజలు చేసుకుంటూ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని కూడా నాశనం చేయాలని చూస్తాడు. అప్పుడు అబ్రహాము ఉన్నాడు. ఆదికాండము 18:19 ఇంటికి తర్వాత చదువుకోండి. ఆ యొక్క అధ్యాయంలో రాయబడి ఉంటది. అబ్రహాము అంటాడు, అయ్యా దుష్టుడితో పాటు నీకు మాత్రం కూడా నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావా ప్రభువా, ఎట్లాగయ్యా అది అని అబ్రహాము అడిగితే అప్పుడు దేవుడు అంటాడు, అయ్యా మరి ఏం చేయాలి అంటే, అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడతావు ప్రభువా అని చెప్పంటే ఓకే నేను 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాల్చివేయను, ఆ పట్టణాన్ని నేను కాపాడతాను అని చెప్తాడు. చెప్పినప్పుడు మళ్ళీ అబ్రహాము అడుగుతాడు, అయ్యా 50 మంది ఉంటారో లేదో మళ్ళీ ఒక మాట అడుగుదాం దేవుడు అని చెప్పి అబ్రహాము అయ్యా నా దేవుడు ఉంటే యొక్క పట్టణాన్ని కాల్చివేయకుండా కాపాడతాడు ప్రభువా అంటే నేను ఆ పట్టణాన్ని కాల్చివేయను, నేను కాపాడతానని దేవుడు చెప్తాడు. మళ్ళీ అబ్రహాము మళ్ళీ అయ్యా నేను గమ్మునయ్యా నేను కాపాడుతున్నాయ్యా ఇదిగో నేను ఇంకా మాట అడగచ్చుకుంటున్నాను నేను ఇంకోసారి అడుగుతున్నానయ్యా 30 మంది ఉన్నారు ప్రభువా ఈ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా అంటే కాపాడుతాను అంటాడు దేవుడు. అయ్యా మరి 8 మంది ఈ పట్టణాన్ని కాపాడుతావా అంటే 8 మంది నేను ఈ పట్టణాన్ని కాపాడుతానని చెప్తాడు. మళ్ళీ అబ్రహాము అంటాడు, అయ్యా 10 మంది నీతిమంతులు ఉన్నారు ఆ పట్టణాన్ని కాల్చివేయవు కదా, ఆ పట్టణాన్ని కాపాడుతావు కదా అంటే నేను కాపాడుతాను అని చెప్పి దేవుడు చెప్తే అప్పుడు దేవుడు అంటాడు, మళ్ళీ అబ్రహాము 10 మంది నీకు కాపాడుతావు అంటే అప్పుడు దేవుడు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అబ్రహాము ఏం సమాధానం చెప్పాడు. అయితే ఇంకా సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఉన్నాడు. అబ్రహాము సోదరుడు లోతు ఉన్నాడట. అక్కడ లోతు అయితే తన భార్య బిడ్డలతో ఉన్నాడు. అయితే దేవుని లోతు ద్వారా యొక్క ప్రాంతాన్ని సొదొమ గొమొర్రా ప్రాంతానికి దేవుడు పంపించి ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు కాబట్టి నేను ప్రయాణం బయలుదేరను నీవు దేవుడు మిమ్మల్ని కాపాడతాడని చెప్పినప్పుడు లోతు తన కుటుంబంతో తన భార్య తన బిడ్డలను తీసుకొని పట్టణాన్ని దాన్ని బయటకు వచ్చినప్పుడు ఆకాశం నుండి అగ్ని గంధకములు వచ్చి ఆ యొక్క యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి అగ్ని గంధకములో నుండి వచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తం తగలబెట్టేసినప్పుడు లోతు తన యొక్క భార్య తన బిడ్డలు వస్తువులు ఉన్నప్పుడు లోతు వాళ్ళ మాట చెప్తుంది, మీరైతే ఆయనతో తిరిగి ఆ సొదొమ గొమొర్రా పట్టణం వెనుకవైపు తిరిగి చూడవాకండి, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి అంటే లోతు భార్య మాత్రము వెనుకవైపు చూస్తుంది. ఆ దేశం ఆ సొదొమ గొమొర్రా పట్టణం వైపు చూసినప్పుడు ఆ ఉప్పు స్తంభం అయిపోతుంది. చూడండి ఆమె ఆశలు ఆమె లోకాశలు అంతమందిలో దేవుడు అది ప్రత్యేకపరిచి వాళ్ళు ప్రత్యేకంగా వారిని కాపాడాలనుకున్నప్పుడు ఆ లోకాశలకు మారైపోయింది. లోకం వైపు చూస్తుంది. దేవుని బిడ్డ ఈ రోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా రక్షించాలనుకుంటున్నాడు. చిన్న బలహీనతలు మనలో ఉంటాయి, చిన్న పాపం మనలో ఉంటుంది. అప్పుడు మనం అన్నింటినీ తీసుకుని దేవుని వైపు చూడాలి. ఈ లోక ఆశల వైపు మనం చూడకూడదు, లోకం తప్పు చూడకూడదు. ఆ లోకం తప్పు చూసి ఉప్పు స్థానమైపోయి మరణించింది లోక భార్య. అయితే కాల్చివేయబడిన పట్టణము అది. ఇంకొక పట్టణము ఇంకా దేవుడు నోవాహు దినాల్లో కూడా జలప్రళయం ద్వారా ప్రజలందరినీ నాశనం చేసేస్తాడు. జలప్రళయం ద్వారా ఎలాగంటే నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడుతుంది. నోవాహు నీతిపరుడు నిదానికుడు మంచివాడు కాబట్టి దేవుడు నోవాహు మెచ్చుకుంటాడు. ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనంలో మనము అది గమనించగలము. ఇంటికి తర్వాత చదువుకోండి. నోవాహు అయితే కుటుంబం రక్షించబడుతుంది. దేవుడు ప్రచండ వర్షములు 40 దినాలు రాత్రి బదులు
ప్రజలందరినీ నాశనం చేసేస్తుంది ప్రళయం ద్వారా. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో నేను ఇంకా ఎప్పటికీ ఈ యొక్క జల ప్రళయాన్ని భూమి మీదకి రప్పించను. ఎందుకంటే నోరు కుటుంబం ఒకటే రక్షించబడుతుంది. ఆ ప్రతి జంతువుల్లోనూ, పక్షులలోనూ, జలచరాల్లోనూ ప్రతి ఆది ఒకటి రక్షించబడుతుంది. అవలో ప్రవేశించి వాళ్ళంతా తన ప్రాణాన్ని కాపాడుకుంటారు. అయితే ఈ యొక్క దేవుడు శ్రమిస్తున్నాడు. ఎందుకంటే నోరాహు దినంలో కూడా అందరూ ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటూ తినుచు తాగుచు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణం సుఖపెట్టుకుంటూ వాళ్ళు దేవుడు మర్చిపోయి దేవుడైన జన్మ భక్తిగా కూడా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఆ జన్మలను రప్పించి ప్రచండ వర్షములు పెద్ద గాలి తుఫాను రప్పించి ఆ జలప్రలయం ద్వారా ఈ యొక్క ప్రజలందరినీ నాశనం చేసేస్తారు, చంపేస్తారు. అట్లాగా అయినప్పుడు దేవుడు అంటాడు, ఇంకా రెండోసారి నేను ఈ యొక్క భూమి మీదకి జలప్రలయాన్ని పూర్తిగా రప్పించను. ఎందుకంటే నేను ఒక గుర్తుని ఏర్పాటు చేస్తాను. అదే మనకి వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఇంద్రధనుసు వస్తుంది. అందరూ గమనిస్తారు, ఎప్పుడైతే గమనిస్తారు అందరూ ఇంద్రధనుసు వస్తుంది. ఆ ఇంద్రధనుసుని కూడా దేవుడు పెట్టిందే. దేవుడికి యొక్క జలప్రలయాన్ని గుర్తుగా దేవుడు ఆ ఇంద్రధనుసులు అనేది ఏర్పాటు చేశాడు. గమనించండి, ఇలా వర్షం పడినప్పుడు చక్కగా ఇంద్రధనుసు అది దేవుడు ఏర్పాటు చేసింది. ఆ ఇంద్రధనుసుతో అంతవరకు ఆ పడిన వర్షం అనేది ఆగిపోవాలి, అది ప్రళయంగా మారకూడదని చెప్పి దేవుడు తన నిబంధనకు గుర్తుగా ఆ యొక్క ఇంద్రధనుసుని ఏర్పాటు చేశాడు. చూడండి, పాప పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆ యొక్క లీడర్ పట్టణస్తులు తమ ప్రాణాన్ని కాపాడుకునేదానికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని కాచి కాపాడేవాడు. మన పట్టణస్తులు అయితే తమ పాపను ఒప్పుకోకుండా కాల్చివేయబడి అగ్ని గంధకంలో అగ్ని వచ్చి ప్రాంతాలన్నింటినీ కాల్చివేసింది. పాప పశ్చాత్తాపం అనేది అవసరం. ముందే పట్టణస్తులు అయితే విశ్వాసంతో దేవుడిని ప్రార్థన చేశారు. అటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అలా చెప్పండి పట్టండి. విశ్వాసం కూడా దేవుడు మమ్మల్ని కాపాడతాడు, మనల్ని మార్చి కాపాడతాడని వాడు ఆ బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు వారిని కాచి కాపాడాడు. అయితే పాప పశ్చాత్తాపం అనేది మనకు కావాలి. మనం మనుషులమే, అందరం మనుషులమే, నీతిమంతుడు లేదు, ఒక్కడూ లేదు. అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, మనం అనుకోవచ్చు నేను నీతిగానే ఉంటున్నాను కదా, ఏదో చిన్న లోపడాలంటే దేవుడు అంటున్నాడు, యశోధంలో శ్రమిస్తున్నాడు, నీ నీతి మురికి గుడ్డలే ఉంటుంది. దేవుడి దృష్టి మన నీతి ఎలా ఉంటుందంట? మురికి గుడ్డలే ఉంటుందంట. మన మురికి గుడ్డ వేసుకొని వెళ్తామా? శుభ్రంగా మనం ఏం చేస్తాము? మన బట్టల్ని సరుకు సబ్బు వేసి శుభ్రంగా ఉంచుకొని చక్కగా ఐరన్ చేసుకొని నీట్గా మంచి
దృష్టికి మురికి గుడ్డల వలె ఉంటుంది. కాబట్టి ఆ మురికినంతా మనము తీసివేసుకోవాలి. అయితే ఒక విషయం చెప్తాను, పాప పశ్చాత్తాపం గురించి. అయితే ఒకసారి ఒక అతను ఉన్నాడంట. అతను బాగా తాగుబోతున్నా తాగుతా ఉన్నాడు. తాగుతా వారిని హింసిస్తా ఉన్నాడు. అయితే ఆ భార్య తాగుబోతు భర్త నుంచి ముక్తి పొందేదానికి ఇప్పుడు జరుగుతుందంట. ఎప్పుడు తాగోదా, ఇంకా ఎప్పుడు తాగోదండి, మేము చాలా సఫర్ అవుతున్నామండి, నా బిడ్డలు నేను మన కుటుంబం చాలా అప్పుడు తాగిపోతుందండి, ఎప్పుడు తాగవద్దు నువ్వైతే నాకే ఒట్టే నువ్వు ఎప్పుడు తాగని ఒట్టే అంటే అప్పుడు నా భర్త అంటాడంట, నేనే ఒట్టేస్తున్నాను, నేను ఇంకా తాగనే తాగను, నేను ఇంకా తాగనే తాగను అని చెప్పినప్పుడు అప్పుడు ఆ భార్య చాలా సంతోషపడింది. అయితే స్ట్రిక్ట్గా ఉన్నాడు, కాకుండా ఒక రోజు నాడు అయితే కలవాలని లాగేస్తూ ఉన్నది. అయితే తాగాలనుకుంటున్నాను, ఎప్పుడైనా తాగుతామా అనిపిస్తుంది, కానీ అయ్యో నేను నా భార్యకి మాట ఇచ్చాను కదా అని చెప్పి అన్ని తాగకుండా ఏం చేస్తున్నాడు. రెండో రోజు కూడా అలాగే ఉన్నాడు. మళ్ళీ మూడో రోజు తాగాలనిపించినప్పుడు ఏదో స్వీట్ లడ్డుగా ఏదో తింటా ఉన్నాడు. తింటా మర్చిపోతా ఉన్నాడు ఆ బాగుదలేదని. కానీ 5వ రోజు వచ్చింది, ఇంకా ఆపుకోలేకపోయాడు. వెళ్ళాడు, తాగాల్సింది ఈరోజు తట్టుకోలేకపోతున్నానని చెప్పి యొక్క బానిసత్వంలో ఉన్న అతను ఏం చేశాడంటే తన భార్యకి ఇచ్చిన మాట మర్చిపోయి 5వ రోజు ఈ 4 రోజులతో కలిపి కూడా 5వ రోజు శుభ్రంగా తాగేసాడు. శుభ్రంగా తాగాడు. తాగి ఇంటికి వచ్చాడు. అప్పుడు భార్య, నా మీద ఒట్టు పెట్టుకున్నావు కదా నువ్వు, ఎందుకయ్యా నువ్వు మళ్ళీ తాగొచ్చావు అంటే, నువ్వు మారు మనసు పొందేవు, నువ్వు ఒట్టేసినా కానీ ఏం కాదు, నేను మారు మనసు పొందలేదు కదా, నేను ఒట్టేసినా ఏం కాదులే, నీకు తగదలే అని చెప్పి భర్త చెప్పాడు. అంటే మారు మనసు లేనివంటి జీవితము, మారు మనసు లేని జీవితం ఆ కాపురము నాశనమైపోతుంది. అయితే మారు మనసు పొందిన వ్యక్తి గురించి మనం తీసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి తన యొక్క భార్య వాళ్ళ చెల్లిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు, వాళ్ళ ఫ్యామిలీని ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తి కూడా సాయంత్రం పూట రోజు కొంచెం తాగుతూ ఉంటాడు, పగలంతా కష్టపడి పని చేస్తాడు. అయితే ఆ వ్యక్తికి ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునే మంచి అలవాటు ఉంది. అయితే మళ్ళీ ఏం చేస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి తాగుతున్నాడు. వాళ్ళ యొక్క మరదల్ని ఆ ఇంటికి పిలిపించుకున్నాడు కదా. ఆ యొక్క మరదలు వాళ్ళ కుటుంబము 10 రోజులు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మరదలు 9 రోజులుగా ఉంచింది. ఉదయం ఏమో చక్కగా బైబిల్ ప్రార్థన చేస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి తాగుతున్నాడు. ఏంటి అని చెప్పి వాళ్ళ మరదలు అడిగిందంట, బావా ఏమని ప్రార్థన చేసేవు బావా, సాయంత్రం నాకు బాగా ముందుగా వాళ్ళని ప్రార్థన చేసేవా బావా అని చెప్పి ఆ మరదలు అడిగిందంట. అంటే అప్పుడు ఆ బావ చాలా బాధపడ్డాడు. అయ్యో నా మరదలే ఇట్లా అడుగుతున్నాను అని. ఆ మరదలు కూడా బాధపడింది. అయ్యో నేను ఎందుకు అడిగాను, మా బావ పెద్దవాడు కదా, అయితే మరి ప్రార్థన చేస్తున్నాడు కదా, ప్రార్థన చేస్తున్నాడు తాగుతున్నాడు, సంపూర్ణమైన భక్తి అనేది లేదు. ఒక పక్క మంచితనం ఉంది, ఒక పక్క చెడు కూడా ఉంది. కాబట్టి ఆ యొక్క బావ మారు మనసు పొందాలని మరదలు అడిగినప్పుడు ఆ బావ ఒకరోజు పెద్ద మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో దేవుడు తీసినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది అతను ఆ తాగునే దాన్ని వదిలిపెట్టేసి పూర్తిగా పక్కన 10 మంది తాగుతున్నా కానీ చూస్తూ ఉంటాడు, కానీ దాన్ని టచ్ కూడా చేయడు. అది మారు మనసు అంటే ఇక మరలా తన జోలికి పోలేదు. 10 మంది తాగుతున్నా కానీ పక్కన ఉన్నా కానీ దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆ కుటుంబం ఎలా ఆశీర్వదించబడిందంటే 3 పువ్వులు 6 కాయలుగా ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. కుటుంబాన్ని కాచి కాపాడుతున్నాడు. తన కుటుంబానికి అన్నీ చేసుకోగలుగుతున్నాడు. సమృద్ధిగా తన కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతున్నాడు.
ఎప్పుడంటే అకాలుడి మారినప్పుడు. అంటే మారు మనసు పొందినప్పుడు ఎలా ఉంటారు, మారు మనసు పొందకపోతే ఎలా ఉంటారనే విషయం మీద నేను ఈ ఉపమానాన్ని మీకు చెప్తున్నాను. అంటే మారు మనసు పాప పశ్చాత్తాపంలో మనం కలిగి ఉంటే దేవుడు ఎలా ఉండాలంటే మనం పరిపూర్ణంగా ఉండాలి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం దేవుని ఆరాధించే వాళ్ళగా ఉండాలి. ఒక భక్తుడు చెప్తున్నాడు, ఓ సంగమా నీవు సిద్ధమా, ఓ సంగమా నీ ప్రేమ భద్రమా, ఓ సంగమా నీవు సిద్ధమా, ఓ సంగమా నీ ప్రేమ భద్రమా, అటు సగం ఇటు సగం మనమే కదా. సంఘం అంటే మీరు, నేను, అందరూ. అంటే అటు సగం ఉండకూడదు, ఇటు సగం ఉండకూడదు. పరిపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఉంటావో, దేవుని కలిగి జీవిస్తావో, అప్పుడు దేవుడు తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలను విస్తారంగా దీనులను కృపణిస్తాడు. మనందరి మీద, మన సంఘం మీద, మన బిడ్డల మీద దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని మెండుగా కుమ్మరించాలని మనందరం కోరుకోవాలి. మన దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, దేవాది దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఇమ్మానుయేలు దేవుడు, ఇశ్రాయేలు పూజ్యుడు. ఆయన ఉన్నవాడు అనువాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆయన అంతేకాదు, ఆయన నేను అల్ఫా ఒమేగా చెప్తున్నా దేవుడు. ఆయన నిజమైన దేవుడు. అటువంటి నిజమైన దేవుడు కలిగి నువ్వు నేను చాలా ధన్యులు, అదృష్టవంతులు. మనం ఆ దేవుడు మనం ఎప్పుడైనా కానీ విడిచిపెట్టకూడదు. మనకి కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా కానీ మనము దేవుడిని విడిచిపెట్టకూడదు. ఇంకా 2 నిమిషాలు నేను ఒక వాక్య భాగాన్ని ముగిస్తాను. ఇంకొక ఉపమానం చెప్తాను, మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక భార్యాభర్త ఉన్నారు. భార్యాభర్త ఉన్నప్పుడు భార్యకి హార్ట్ సర్జరీ జరుగుతుంది. హార్ట్ సర్జరీ జరుగుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళే భర్త, ఈ హార్ట్ సర్జరీ జరుగుతుంటే అప్పుడు భార్య అంటుంది హాస్పిటల్లో, నాకు చాలా భయం వేస్తుంది, నాకు హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి చాలా భయం వేస్తుంది, నేను ఎట్లా లేదు, నువ్వు నా తోడు ఉందయ్యా, నా దగ్గరే ఉందయ్యా అని చెప్పి దేవుడికి చెప్తా ఉంటుంది. చెప్తే వాడి భర్తకి చెప్పింది, వాడి భర్తకి చెప్పింది. చెప్పినప్పుడు వాడి భర్త అంటారు, నేను నీతోనే ఉంటా, సదాకాలం నీతో ఉంటా. దేవుడు వాగ్దానం చేస్తాడు కదా, సదాకాలము నేను నీతో ఉంటాను.
అలాగే భార్య కూడా నేను భార్యతో అంటాడు భర్త, నేను ఇప్పుడు నీతో ఉంటా, నీలోనే ఉంటా, ఎల్లప్పుడూ నీతోనే ఉంటా అని చెప్పినప్పుడు ఆ భార్య ధైర్యంగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఆమె సర్జరీ సక్సెస్ఫుల్ అయిపోయింది, చాలా క్షేమంగా జరిగింది. అప్పుడు ఆమె ఐసీయూ నుంచి వార్డుకి నార్మల్ వార్డుకి ఆమె డిశ్చార్జ్ చేస్తారు. చేసినప్పుడు ఆమె ఫస్ట్ నా భర్త విలువని నేను వెళ్ళినప్పుడు నాకు ధైర్యం చెప్పాడు కదా అని చెప్పి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ చెప్తాడు, అమ్మా నువ్వు బ్రతికి ఉన్నావంటే కారణం నీ భర్తేనమ్మా, తన యొక్క గుండెను తీసి నీ యొక్క హృదయంలో పెట్టబట్టి నువ్వు బ్రతికున్నావమ్మా, నీ భర్త వల్ల నువ్వు బ్రతికేవమ్మా అంటే ఆ భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చి నీలో ఉంటాను, నీకు సదాకాలము నీతో ఉంటాను, ధైర్యం ఉందని తన భర్త చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుని ఆ భర్త ఎంత మంచివాడు. అలాగే దేవాది దేవుడు కూడా నీ హృదయాన్ని అడుగుతున్నాడు, నీ చిన్ని గుడిలో తన స్థానాన్ని అడుగుతున్నాడు. హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, చాలా పాపం కలిగిన హృదయం. ఆ హృదయంలో సగం హృదయం మంచి, సగం హృదయం చెడు లేకుండా దేవుడు చెప్తాడు, పూర్తిగా నీ హృదయాన్ని నువ్వు నాకింపు, అంతా నీకు వేరే జరుగుతుంది. నీకు ఈ 2026వ సంవత్సరంలో అంతా నీకు వేరే జరుగుతుందని చెప్పి దేవుని వాక్య భాగం ద్వారా నీకు తెలియజేస్తున్నాను. మనందరము చిన్న బలహీనతలు, చిన్న పాపాలు మనలో ఉంటాయి. వాటిని సరి చేసుకొని దేవుని ఎదుకు వచ్చి కన్నీళ్ళతో దేవునికి మొరపెడితే ఆయన మొర ఆలకించి తన ఆశీర్వాదాలన్నిటినీ నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద, నీ బిడ్డల మీద దేవుడు ప్రకటిస్తాడు. ఒక మంచి పాత్రగా మనం ఉండాలి. అది వండిపోయినా కానీ దాన్ని పడేస్తాడు, అది ఓడిపోయినా కానీ దాన్ని ఓడి చిన్న రంధ్రపడినా కానీ దాన్ని పడేస్తాడు. కుమ్మరి కూడా మంచి పాత్రలు వేసుకొని వాటిని సెలెక్ట్ చేసుకుని వాటి చక్కగా రంగులు వేసుకుని వాటిని అమ్ముకుంటాడు. కుండలు తయారు చేసే వ్యక్తి దేవుడు కూడా అలాగే ఒక మంచి పాత్రగా ఆయన సన్నిధిలో వాడబడాలి. నీకు ఇచ్చిన తలాన్ని దేవుడి కొరకు వాడుకోవాలని దేవుని యొక్క వాక్యంగా తెలియజేస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడైనదిగాక. ఒక వాక్యం ఇద్దరు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జనబాబు పాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకందరికీ కూడా దేవుని నామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
ఆమెలో ఉన్న శక్తిగా ఆమెకు దేవుడు ఇచ్చినటువంటి అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా దేవుని చిత్తం అనేది ఎవరు కూడా ఇక్కడ నిలబడడానికి అర్హులు కానీ కాదు. కనుక దేవుడు ఆమెని వాడుకున్నాడు. దేవుడి మాటలు వారి మాట నుండి మనకు అనుగ్రహించాడని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. అందువలన చాలా చక్కగా మాటలు దేవుడి మాటలు ఈ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తినేవి. ఇది భోజనం అన్నమాట, దేవుడి మాటలు. అందుకని ప్రభు అంటాడు, మానవుడు వెంటి వాళ్ళు మాత్రమే కాదు కానీ దేవుని నోట వెంట వచ్చు ప్రతి మాట వలన ఇది జీవం అన్నమాట. అందుకనే జీవ వాక్యాన్ని దేవుడు ఎవరి చేత మనకు అనుగ్రహిస్తాడో మనం దాన్ని స్వీకరిస్తాం. కనుక మేమందరం కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి వర్తమానాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ యొక్క భర్త గారు అయినటువంటి సమర్పణ, థ్యాంక్ యూ సమర్పణ రావు. యు ఆర్ గివెన్ టు ది great opportunity to my church members. You are given the cooperation to your life. Thank you for this message. కనుక మీకు హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మేము అప్పుడప్పుడు అతిథులు పిలుస్తాము, కానీ మీరు మాకు చెప్పు వచ్చినటువంటి అతిథులు అన్నమాట. ముందు శారద 2-3 రోజుల ముందు నాకు 23వ తేదీ నాకు శారద ఫోన్ చేసింది. సంగతి మా యొక్క చెల్లెలు నెల్లూరు నుంచి వస్తుంది, పాస్టర్ మీరు మీకేమన్నా అభ్యంతరం లేకపోతే మా చెల్లెలకి కొంత సమయం, నేను కాలంలో సమయంలో ఆయన చేతిలో ఉన్నాయి. అది ఎవరి ఆటంకపరిస్తే ఆటంకపరచడానికి లేదు, ఇవ్వడానికి కూడా లేదు. అది దేవుని యొక్క చిత్తమని నేను గుర్తిరిగి అలాగే ఆమె కోరికను నేను దేవుని నామాన్ని బట్టి అంగీకరించడం అనేది జరిగింది. కనుక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అదంతా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేశంలో ప్రార్థన చేస్తుంది. దేశంలో ప్రార్థన చేసిన తర్వాత మనము ఈ యొక్క అమూల్యమైనటువంటి వర్తమానాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమర్పణ, థ్యాంక్ యూ సమర్పణ రావు. యు ఆర్ గివెన్ టు ది great opportunity to my church members. You are given the cooperation to your wife. Thank you for this message. కనుక మీకు హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను.